టాపిక్ పెట్టారు సార్? ఈ రోజున పాత నిబంధనలో మొదలు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారండి. అది పాత నిబంధనలకు అప్లై అయ్యిద్దా? మనం మాట్లాడదాం. క్వశ్చన్లు ఇవ్వండి. క్వశ్చన్లు అలాగే నేను చెప్తాను, నేను అడుగుతాను సార్. మొదటగా అలాగే సార్. మొదటగా రవికిరణ్ పాస్ గారు చిన్న ప్రార్థన చేయండి. 18వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారో మొత్తం దేవుడు వాళ్ళకి తెలియపరిచాడు. వాళ్ళు ఈ పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు నిర్మూలన చేయండి. వాళ్ళు భయంకరమైన దుర్మార్గమైన హేయమైన ఆరాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దేవతలను కూల్చేయండి అని వాళ్ళకి పాత నిబంధనలో దేవుడు చేసిన ఆ కాంటెస్ట్ వైజు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో క్రైస్తవులకి ఏమని చెప్పాడు, పాత నిబంధన ఇజ్రాయెల్కి దేవుడు ఏమని చెప్పాడు, ఆ డిఫరెన్స్ చెప్పడానికి రాజు గారికే సమయం ఇస్తాను ఇవాళ. తర్వాత ప్రేమానంద బ్రదర్ రవి గారికి ఇస్తాను. రాజు గారు చెప్పండి, టైం లేదు కాబట్టి మీకే ఇస్తున్నా మొదటి అవకాశం. మాట్లాడండి రాజు గారు. ఒకసారి నాకు మళ్ళీ చెప్పరా. విగ్రహారాధన చేస్తుంటే ఆ 7 జాతుల్లోని వాళ్ళ విగ్రహాలు కోల్చమని, వాళ్ళని పారదోలమని, వాళ్ళని లేకుండా చేయమని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో క్రైస్తవులకు ఏం చెప్పాడు? అది ఇజ్రాయెల్ చెప్పిన విషయం కదండి. క్రైస్తవులు దేవుడు ఏం చెప్పాడు? ఆ రెండు డిఫరెంట్ చెప్పండి అంటున్నానండి. ఓకే సరే. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు చెప్పిన విధానాలు, అసలు పాత నిబంధన ఎలాగొచ్చింది? వాట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్? ది ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ ఎనెక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అండ్ వై డిడ్ హీ ఎనెక్ట్ దట్? వై డిడ్ హీ ఎనెక్ట్ ద ఓల్డ్ టెస్టమెంట్? అసలు ఈ ఓల్డ్ టెస్టమెంట్ అనేది పాత నిబంధన అనే ఓల్డ్ టెస్టమెంట్ దేవుడు తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు చెప్పండి? ఎందుకంటే ఆయన యూదులు ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ద్వితీయోపదేశం 7వ అధ్యాయంలో మాట ఉన్నది, మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఎంచుకున్నానని ఉంటది. చూడండి, వచనం తీయండి ఒకసారి. మీరు తీయండి, నాకు సిస్టంలో లేదు, కనబట్టలేదు అది. అందులోను మీరు షేరింగ్ చూపెట్టగలరా? ద్వితీయోపదేశము 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, ఇదిగో సమస్త భూమి మీద మిమ్మల్ని నేను ఎంచుకుంటుని అని దేవుడని యెహోవా చెప్తాడు అనమాట. చెప్పి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాను, అసలు పాత నిబంధన ఎలా వచ్చింది ముందు అది తెలియాలి కదండి. అని ఎంచుకున్నాడు ఎందుకు? వీళ్ళకి స్పెషల్ మనుషులుగా ఉంచడానికి. భూమి అంతా నాదే కానీ నేను మిమ్మల్ని ఎంచుకున్నాను ఎందుకంటే మీ ద్వారా సకల జనులకు దేవుడు ఒక మహిమ తెలియాలని దేవుడి ఉద్దేశం. అదే అనమాట. 7వ అధ్యాయం చదువుతాను చూడండి. 7 జనములకు నేను వెళ్ళగొట్టిన తర్వాత దేవుడైన వాళ్ళకి అప్పగించిన వీరిని చెప్తాడు అనమాట. చూడండి 6వ వచనంలో చెప్తాడు, నీ దేవుడు అయిన యెహోవా ప్రతిష్ఠించిన జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని ఎక్కువగా ఎంచి నిన్ను తనకి స్వకీయ జనములుగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనములు కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు తక్కువే, లెక్కకి తక్కువే కదా. అయితే యెహోవా నువ్వు ప్రేమించువారు గనుక తాను మీ తల్లిదండ్రులు చేసిన ప్రమాణం నెరవేర్చును గనుకను యెహోవా బహు బలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తులోని చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి. ఎందుకు దేవుడు కొత్త నిబంధన రాశాడంటే వారికి ప్రమాణం చేశాడు అబ్రాహాంకి. ఏమని? నేను మీ బిడ్డల్ని దీవిస్తాను, మీ సంతానం దీవిస్తాను అన్నప్పుడు యూదులు అక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించాడు. రప్పించిన తర్వాత వారిని ఎంచుకున్నాడు. ఎంచుకొని వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు, మీరు ఇలాగ ఉండండి అని చెప్పాడు. అయితే అందులో కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? ప్రపంచంలో ఇన్ని జాతులు ఉన్నాయి, జాతులు మీకంటే బలమైన వారు, మరి వాళ్ళందరికీ వీళ్ళకి అప్పచెప్పించాడు అనుకో, వాళ్ళందరూ వీళ్ళని చంపేస్తారు, నిర్మూలన చేసేస్తారు. కాబట్టి
వీళ్ళకి ఒక విధంగా ట్రైనింగ్ ఇచ్చి పాత నిబంధన తయారు చేశాడు, బలశాలిగా మార్చాడు అనమాట. ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడాలు ఇచ్చాడు, నడిపించాడు. వాళ్ళతో పాటు ఈయన ఉన్నాడు. దేవుడు ఎంచుకున్నాడుగా, వాగ్దానం చేశాడుగా. నేను చేసిన ప్రమాణం, మీ పితరులకు చేసిన ప్రమాణం, ఇందువల్లే దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు నేను రాసి పెట్టి కోసమనని. ఇది తీసుకొచ్చి మీరు యూదులకి ఇచ్చిన ఆజ్ఞలు. అందుకే మన కరుణాగారు సుగుణ గారు కూడా 28వ అధ్యాయంలో ఉన్న శాపాలన్నీ చెప్తున్నాడు. నువ్వు అందరి మీద వచ్చేస్తుంది, అందరి మీద రావవి. ఎందుకు వస్తాయి? ఆయన ఏమన్నాడు? 28వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? ఈయన ఆజ్ఞలు దాన్ని గైకొని ఎలా ఈ దేవుళ్ళు మీ మీదకి వచ్చును, దాన్ని వినలేని ఎడలే శాపాలు మీ మీదకి వచ్చి. అది యూదుల కోసమని దేవుడు చెప్పాడండి. మరి ఇంకా వేరే వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా అండి ఫాలో అవుతారు చెప్పండి? అందుకే వాళ్ళకి దేవుడు ఇది పనిష్మెంట్లు కానీ ఇట్లాంటివి వాళ్ళకి జనరల్ అనమాట. మనసాక్షి ద్వారా వాళ్ళకి రూలింగ్ జరుగుతుంది. మనసాక్షి ద్వారా తప్పు చేసినాడు తప్పుగాను, మంచి చేసినాడు మంచిగాను దేవుడు శిక్ష విధిస్తాడు తప్ప వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష విధి. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని విధులు పెట్టాడు. మీరు ఇలాగ ఉండాలి, పస్కా బలి చేయాలి, మీరందరూ సున్నతి చేసుకోవాలి, మరి మీరు మీ శత్రువులతో వియంకం చేసుకోకూడదు, వాళ్ళు మీరు నేర్చుకోకూడదు, ఇవన్నీ చెప్పాడు. అయితే మాకు కొత్త నిబంధనలు ఏంటంటే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత దేవుడే చెప్పాడు, నేను ఒకటి కొత్త నిబంధన చేస్తాను ఇర్మీయా గ్రంథం 31:31లోను. అప్పుడు ఈ న్యాయ విధులన్నీ మీ హృదయాల మీద రాస్తారని చెప్పాడు. ఆ కొత్త నిబంధన చేసిన వారు యేసుక్రీస్తు వచ్చి కాస్త మార్చాడు. ఏంటి మార్చాడు చెప్పండి? పాత నిబంధనలో కంటికి కన్ను పండుకి పన్ను, అది లూకా సువార్త 6వ అధ్యాయంలో క్లియర్గా ఉంటాయి. మీకోసం నేను చదివి వినిపిస్తానండి. ఎవరైతే మాకు పాత నిబంధనలో జరిగిన క్రియలన్నీ మా బుర్ర మీద రుద్దుతున్నారో దయచేసి మా మీద రుద్దొద్దు. ఏ క్రైస్తవుడి మీద రుద్దడానికి హక్కు లేదు. మేము క్రైస్తవులము, యూదులము కాము. మీకు నేను చూపెడతాను, మా ఒక్క గురువు యేసుక్రీస్తు. మేము యేసుక్రీస్తు మాటలు తప్ప ప్రపంచంలో ఎవరి మాట వినము. మేము కొత్త నిబంధన వారసులము. మేము పాతకాలములో శరీరానుసారమైన క్రియలు వాళ్ళు చేసేవారు, మేము ఆత్మానుసారమైన క్రియలు చేస్తా ఉన్నాము. బైబిల్ అంటుంది కొత్త నిబంధనలో ఆత్మ ద్వారా ఎంతమంది నడిపింపబడతారు వాడే దేవుని బిడ్డలో. అంతేగాని సున్నతి చేసుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు, మోషే ధర్మశాస్త్రం చదివినోడు దేవుని బిడ్డ, పస్కా బలి చేసుకున్నాడు దేవుని బిడ్డ, అమ్మాయిలకి కొట్టినోడు దేవుని బిడ్డ అని లేదు. అవన్నీ ఏట్లేవు, అవన్నీ మాకు అసలు సంబంధం లేవు. మాకు కేవలం ఒక పాయింట్ మేము తీసుకుంటాం అక్కడి నుంచి, అంతే. దేవుడని యెహోవాకి కొన్ని నచ్చవు, ఆయనకి నచ్చలేనివన్నీ మేము వదిలేసుకుంటామండి. ఆయన అన్నాడు అబద్ధం చెప్పరాదు అని అన్నాడు, కాబట్టి మేము వదిలేసుకుంటాం. వ్యభిచరించరాదు అన్నాడు, వదిలేసుకుంటాం. మీరు ఇలాగ ఉండండి, అలాగ ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, అది మేము తీసుకుంటాం. మరి మనిషి నీతిగా నడడానికి బైబిల్లో ఏ నీతి సూక్తులు ఉన్నాయన్నా అన్ని మనం తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పించాడు, మాకెవరు చెప్పలే. కాబట్టి అక్కడ కంటికి కన్ను పండుగ పన్ను అంటే అలాగైతే మనకి ఎవరైనా కొడితే ఆయన కొట్టాలి, కానీ యేసుప్రభు అది మాకు చెప్పలే. మాకేమన్నాడంటే మీరు వారిని అట్లా చేయరాదు, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించండి అని చెప్పాడు. మరి ఎలాగండి మేము ఎలాగ చేస్తాం చెప్పండి? మాకు నేర్పించింది యేసుప్రభు లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి నేను మీకు చెప్తాను చూడండి. 27వ వచనం, వినుచున్నది మీతో నేను చెప్పింది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించండి. ఇది మాకు నేర్పించాడండి మా దేవుడు. 41వ వచనం, నువ్వు కంటి మాకు నేర్పించినవి ఇవి. సో ఇవి 38వ వచనము, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడును, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అంటే మీరు క్షమించండి అని నేర్పించాడు. ఇక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని బాధింపు వారి కోసమని ప్రార్థన చేయుడి. మీకు ఈ చెంప మరి కొట్టిన వారికి ఎడమ చెంప కూడా త్రిప్పుము.
మా యేసుప్రభు నేర్పించాడండి ఇవి. మేము ఇది ఫాలో అవుతాం, కానీ మేము యూదుల్లాగా ముస్లిమ్స్ లాగా మేమెందుకండి ఫాలో అవుతాము? మాకెందుకండి అవన్నీ? మీరు తెచ్చి పాత నిబంధనలు ఇది జరిగింది, దానికి మాకు అర్థం చెప్పండి. మేమెందుకు? అది మీరు యూదులకు అడగాలి. మీరు ఇజ్రాయెల్ దేశం ఎక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని అసలు పాత నిబంధన అనేది ఎవరి పుస్తకం అండి ఇప్పుడే చెప్పండి, తేల్చేద్దాం లైవ్లోను. పాత నిబంధన అనేది ఎవరి పుస్తకము? పాత నిబంధన అనేది క్రైస్తవుల పుస్తకమా, యూదుల పుస్తకమా? యూదుల పుస్తకము. దట్ ఈస్ ఏ హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, ఈజ్ ఏ హిస్టారికల్ ఈవెంట్ ఆఫ్ జ్యూస్. ఆ జ్యూస్ ఒక గ్రంథాలండి అవి. అయితే అందులో దేవుడి సృష్టి ఎలా తయారు చేశాడో మేము చదువుకొని తెలుసుకుంటాం. సృష్టి ఎలా తయారు చేశాడని అక్కడ రాయబడి ఉంది. సృష్టి ఎవరితో తయారు చేయబడ్డాడని కొత్త నిబంధనలో ఉంది. క్రీస్తు ద్వారా తయారు చేయబడ్డదని కొత్త నిబంధనలో ఉంది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే ఉండదు. ఆదిలోని ఏముండేది? వాక్యం ఉండేది, ఆయన క్రీస్తు. కాబట్టి మాకు టాలీ రెఫరెన్స్ల కోసం తీసుకుంటాం అంతే తప్ప మీరు అది యూదుల గ్రంథం, మీరు వాళ్ళు సున్నతి చేసుకున్నారు, మీరు చేసుకోండి, వాళ్ళకి అమాలేకెళ్ళి శత్రువులు, మీకు కూడా అమాలేకెళ్ళి శత్రువులే. క్రైస్తవులు ఎవరు మాకు శత్రువులు లేరు. క్రైస్తవులు సమాధానం కలిగిన మనుషులు, క్రైస్తవులు ప్రేమించే మనుషులు. క్రైస్తవులకి అమాలేకెళ్ళి శత్రువులు కాదు. క్రైస్తవులకి అక్కడ రాసిన 7 జాతులు ఫెర్జీలు శత్రువులు కాదు. అక్కడ రాసిన అమోరియలు మాకు శత్రువులు కాదు. వాళ్ళు యూదులకు శత్రువులు అవ్వచ్చు కానీ మాకు శత్రువులు కాదు. ఈ మతోన్మతులు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలు ఎక్కడో ఒక్కేం చదవడము, మనల్ని అడగడము, మీరు ఎలాటోళ్ళు అలాటోళ్ళని. యేసు ప్రభు దేనితోనండి ప్రజలందరూ ఆయన్ని ఎందుకు అంగీకరించారు చెప్పండి? ఆయన సహించారు, భరించారు, మానవ జాతి కోసమని తన రక్తం చిందించాడు, ఆయన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. మనము పాపులమై ఉండగా ఇంకను యేసు ప్రభు యుక్త కాలమందు మన కోసమని చనిపోయాను అని రాయబడి ఉంది. యేసు ప్రభు మన కోసం చనిపోయాడని మాకు తెలిసి మనం కూడా భరించుకోవడము, ప్రేమించడము, సమాధానం కలిగి ఉండండి. సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండండి. అది యేసు ప్రభు నేర్పించిన మాకు కొత్త నిబంధనలో నేర్చుకున్నాం మేము. సమాధానం వెతికి వెంటాడుడి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని రాజ్యం వాళ్ళది. అర్థమైందా? మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేయక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయవాడికి అప్పివుడి. మీరు ప్రతి వారిని మేలు చేయమనే బైబిల్ చెప్తా ఉంది. కీడికి ప్రతి కీడు చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపెట్టమని బైబిల్ చెప్తుంది. నీ సహోదరుని నీ వలే ప్రేమించమని మా యేసుప్రభు నేర్పించిన గొప్ప కమాండ్మెంట్ ఇది. ఎప్పుడు ఎవరు కూడా భూలోకమందు ఎవరు కూడా చెప్పలేని మాట దేవుడైన యేసుప్రభు వారు చెప్పారు. ఈరోజు క్రైస్తత్వానికి మూల స్తంభం అండి అది. ప్రతి క్రైస్తవుడు ఇంకోళ్ళని ప్రేమిస్తాడు. ఏ క్రైస్తవుడు కూడా ఇంకోళ్ళని బాధ పెట్టడు. ఏ క్రైస్తవుడు కూడా ఎవరిది దోచుకోడు. ఏ క్రైస్తవుడు కూడా అనర్థమైన పనులు చేయరు. వాళ్ళకి భయం యేసుప్రభు నరకంలో వేసేస్తాడని. మాకు దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి తమ తమ క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు నేను వస్తున్నాను అని చెప్పాడు. మాకు భయం. ఆయన వచ్చిన తర్వాత మనకి జీతం ఇస్తాడు, నరకంలో వేసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మీరే చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుప్రభు అంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం కంటికి కన్ను పండుగ పన్ను అంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, దుష్టిని ఎదిరింపగా నేను కుడి చెంప మీద కొట్టువాడిని ఎడమ చెంప చూపెట్టు త్రిప్పుము అని అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? కంటి కన్ను పంటు పన్ను చేయమన్నాడా? ఆడ కొడితే నీకు కొట్టియండి, ఆడ తిడితే నువ్వు తిట్టియండి. యేసుప్రభు సిద్ధాంతం ఏంటండి? ప్రేమ సిద్ధాంతం అండి.
మనిషి హృదయంలో ప్రేమ పుట్టించేవాడే యేసుప్రభు. మనిషి హృదయాన్ని ప్రేమ నింపిన వాడే యేసుప్రభు. ఆ ప్రేమ ద్వారా మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనం క్షమించేస్తాం. ఎందుకు? మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఈరోజు ప్రజలు ఎలా తయారయ్యారంటే, అదేదో స్కూల్లోనూ ఏదో చిన్న కుర్రాడు ఏవో డ్రెస్ వేసుకొని వచ్చాడంట. వేసుకొని వస్తే యాజమాన్యం అడిగిందట, ఏమని, ఇది డ్రెస్ వేసుకొని వచ్చావు, ఇది స్కూల్ యూనిఫామ్ కాదు కదా, నీ భక్తి ఇవన్నీ కొన్ని ఇంట్లోనే చేసుకోవాలి, కానీ స్కూల్కి వస్తున్నప్పుడు యూనిఫామ్ అంటే ఏంటి అర్థం అండి? అందరూ సమానమైన డ్రెస్ వేసుకోవాలా? ఆ స్కూల్లో మంచి నియమాలు తయారు చేశారు. ఒకటే యూనిఫామ్ ఉండాలి అన్నప్పుడు ఒకడు ఏదో వేరే ఏదైనా బట్టలు వేసుకొని వచ్చారంటే మరి ఆ స్కూల్లో చదువు అందరూ కాన్సన్ట్రేషన్ ఆ పిల్లల మీదకి వెళ్తుంది. కాబట్టి అలా చెప్పినందుకు వాళ్ళ మీద ఎగిరిపడి కొట్టేసి తిట్టేసి నాయన కేకలేసి స్కూల్ ముయించేస్తే ఎన్ని మంది జీవితం పోతామండి? ఎన్ని మంది పిల్లలు చదువులు పోతాయి? ఆ రాళ్ళతో ఎరగొట్టేసి గ్లాసులు పగలు కొట్టేసి. ఇదేనా యేసుప్రభు నేర్పించాడు? యేసుప్రభు ఏమి నేర్పించాడు తెలుసా? కీడు చేయవాడికి మీరు మేలు చేయండి అని నేర్పించాడు. క్రైస్తవులు ఎప్పుడు కీడు చేయరండి. మా మీద ఎప్పుడు కూడా ఇలాంటివి అడగకూడదు. మీకు తెలీదు, మీరు బైబిల్ తెలీదు, మీరు బైబిల్ చదివినా మీకు అర్థం అవదు. ఇప్పుడు చాలామంది అంటున్నారు, మాకు బైబిల్ తెలుసండి, మేమంతా చదివేశామండి. ఏడు చదివేశారు? బైబిల్ ఏటో అర్థమైంది. యేసుప్రభు ఏమన్నాడు? కంటికి పండు మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా యేసుక్రీస్తు మొత్తం మార్చాడండి. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసిన తర్వాత యేసుక్రీస్తు దానికి ఒక ప్రేమ శాస్త్రంగా మార్చాడు. నేను మీతో చెప్పింది ఏమనగా దుష్టుని ఎదిరింపగా ఎవడైనా మీ మీద వ్యాజ్యమాడి అంగీ తీసుకొని వానికి పై వస్త్రం కూడా నీవు ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని అడిగితే బలవంతి చేసిన వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నేను అడిగి వానికి ఇవ్వము, నేను అప్పడిగిన వారుగా నేను ముఖం త్రిప్పకము. అంటే వీలైన వారికి సహాయం చేయమని చెప్పాడు. ఇవన్నీ క్రైస్తవుల్లో ఉంటావండి. ఈ వాక్యాలు మీకు కనబడవా బైబిల్లో? యేసు చెప్పిన సిద్ధాంతం మాకు ఇంపార్టెంటా? మాకు ఎవరో చెప్పిన సిద్ధాంతం మాకెందుకండి? నిన్న ఒకరు ఏం చేశారు అంటే, యోబు గ్రంథం నుంచి స్త్రీకి పుట్టినవాడు ఎవరు పరిశుద్ధపరచబడరు అనే వాక్యం ఉంది అని ఉందట. అంటే యేసుప్రభు అంటే స్త్రీకి పుట్టాడట, కాబట్టి ఆయన కూడా మనిషి, ఆయనలో పాపం ఉందని చెప్పి. మాకెందుకండి యోబు గ్రంథము? మాకు యోబు గ్రంథం అక్కర్లేదు, ఏ గ్రంథాలు అక్కర్లేదు. 4 సువార్తలే మా జీవితం. 4 సువార్తలే మా జీవితం అండి. ఈరోజు నేను లైవ్లో చెప్తున్నాను, 4 సువార్తలు మాకు చాలు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నాలో మీరు, మీలో నేను ఉంటాను అని చెప్పాడు. అది చాలు. అర్థమైందా? నా తండ్రిలో నేను, తండ్రి నాలోను ఏకమై ఉన్నాము. మేము మీ వద్ద వస్తుము, నివాసము చేతుము. క్రీస్తు ద్వారా మాకు దేవుడు అందుబాటులో వస్తాడు. అంతే తప్ప మాకు డైరెక్ట్ గా. నేను లీవ్ అవుతున్నాను సార్. అలాగేనండి. క్రీస్తు ద్వారా మాకు టచ్ లో వస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు మాకు కావాలంటే క్రీస్తు ద్వారా మాకు కలుగుతాడు. ఈ 4 సువార్తలు మనకు చాలు కదా. ఆ తర్వాత సంఘం ఎలా పెరిగింది అవన్నీ ఉంటాయి. కాబట్టి కొత్త నిబంధనకి మా వారసులమండి. పాతదంతా గతించిపోయినని బైబిల్ రాయబడి ఉంది. ఇదిగో పాతది గతించాక కొత్తది వస్తుందని రాయబడి ఎఫెసీ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు ఏదో పాత నిబంధనలు ఏవో జరిగేవి అవన్నీ తెచ్చి మా మీద రుద్దకండి. ఇదిగో లోతు కుమార్తెలు గడిగడికి అడక్కండి. అదిగో యోధా కోసమని, యోధా తామరు మరి వాళ్ళ కోసమని అడగడం, ఇవన్నీ అడగడం ఎందుకండి చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఆయన మాటలు మనం వినాలి అంతే. ఆయన మాటల ప్రకారంగా మనం జరగాలి. దట్స్ ఆల్. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా యందు విశ్వాసం ఉంచండి అని అన్నాడు. కానీ మీరు మోషే మీద విశ్వాసం ఉంచండి, అబ్రహాం మీద విశ్వాసం ఉంచండి,
యేషువా మీద విశ్వాసం ఉంచండి, అబ్రహాం వాళ్ళ మీద విశ్వాసం ఉంది, వీళ్ళ మీద ఏ పేర్లు చెప్పలే, ఒకటే మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఈ ఒక్క లైన్ అర్థమైతే మీకు కొత్త నిబంధన అర్థమైనట్లే. దీని అర్థం ఎవరు చెప్పగలరా? ఏ మతోన్మాది అయినా సరే. మీరు మాకు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, నేను ఒక్క ప్రశ్న అడిగాను, దీనికి ఆన్సర్ చెప్పండి చూద్దాం. చిన్న లైన్ కదా, మీరెవరూ చెప్పలేరు. మీరెవరూ చెప్పలేరు, మీకు ఆ అర్థం కూడా తెలీదు. యేసు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. సో యేసు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచండి. ఈయన మాటలు ఎవరి మాటలు వినాలి మేము? ఎవరో మాటలు వినాలి. ఎందుకండి ఇంకోళ్ళ మాటలు వినాలి మేము? మాకు యేసుక్రీస్తు ఏమన్నాడు? 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాటలు విని. ఎవరి మాటలు వినాలా? వీళ్ళ మాటలు ఎందుకు వినాలి మేము? మోషే ఇలా చేశాడు, అబ్రహాం అలా చేశాడు, దావీదు ఇలా, మాకెందుకండి ఇవన్నీ? ఈయన మాటలు విని, యేసుక్రీస్తు అంటున్నాడు, ఈయన మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులో రాక మరణంలో నుంచి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈయన మాటలు వినమన్నాడు యేసుప్రభు. మాకు యేసుప్రభు మాటలు కదండి ఇంపార్టెంట్. యోబు గ్రంథంలో అది రాసి ఉంది, ఇది రాసి ఉంది. యోబు గ్రంథంలో మానవుడు పుట్టినవాడు, రక్తమాంసం కలిగిన వాడు, ఎవరు పరిశుద్ధులు కానేరుడు అని రాశాడు. నిజమే. యోబు ఎందుకు రాశాడు ఆ సంగతి తెలుసా? యోబు ఉన్న టైంలో మానవుడికి విమోచన దొరకడం కష్టం. ఆ విమోచన దేవుని ద్వారా కలుగుతుందని యోబు గారు రాశారు. రాబోయే కాలంలో నా విమోచకుడికి నేను చూస్తానని ఆయన రాశాడండి. మీరు బైబిల్ చదివితే కదా పూర్తిగా. ఆ విమోచకుడు ఎవరంటే యేసుక్రీస్తు. సర్వ మానవాళ్ళని విమోచకుడు యేసుక్రీస్తు అండి. మీరు పాత నిబంధనలో జరిగింది మాకు అడగండి ఇప్పుడు. నేను అందుకే చాలాసార్లు లైవ్లో భాస్కర్ రాజుకి, కిరణ్ గారికి నేను చెప్పేవాడిను, మేము దానికి బాధ్యతలు కాము. యూదులు వెళ్ళారు, అమాలేకీయులను చంపేశారు, ఎందుకు చంపేశారు, వాళ్ళ చిన్నపిల్లలు చంపి, వాళ్ళని చంపి, మీరు వెళ్ళి యూదులను అడగాలి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఒకవేళ మమ్మల్ని అడిగినా మేము ఆన్సర్ చెప్తాం, కానీ మా ఆన్సర్ మీకు కిట్టుబాటు అవ్వదు. ఎందుకంటే మీ దృష్టిలో మీరు ఆలోచిస్తారు, మేము దేవుని దృష్టిలో ఆలోచిస్తాం. నేను చెప్పాను కూడా దానికి ఆన్సర్. అమాలేకీయులు యూదులకు పాపం వాళ్ళ త్రోవలో వెళ్ళిపోతుంటే కొండ మీద దిగొచ్చి యూదుల్ని చంపడం మొదలెట్టారు వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, జాగ్రత్త, అమాలేకీయులు మీ శత్రువులు, మీ రాజ్యం ఫార్మేషన్ అయిన ముందుగా వాళ్ళని వేసేయండి, మీరు వాళ్ళని వేసేపోతే వాళ్ళు మిమ్మల్ని వేసేస్తాడు అన్నాడు. కరెక్టే కదా. ఈరోజు పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్ ఉంది. బార్డర్ ఎందుకైనా ఉంది? బార్డర్ తీసేయచ్చు కదా. బార్డర్ ఎందుకు ఉందంటే, బార్డర్ లేకపోతే వాళ్ళు మనం ఉంచుతారేటి. కాబట్టి మనల్ని షూట్ చేయకముందు మనం వాళ్ళని షూట్ చేయాలా. ఆర్మీలో అదే నేర్పిస్తారు. కాబట్టి అదే దేవుడు అని యెహోవా చెప్పాడు, వెళ్ళి ఎవరిని విడిచిపెట్టిన మొత్తం అమాలేకీయుల్ని సర్వము నాశనం చేయమని చెప్పాడు. ఎందుకు? అమాలేకీయులు బ్రతుకున్నంత కాలము యూదులు బ్రతకలేరు. అమాలేకీయులకి శత్రువులు యూదులు. ఈరోజు తెహరాను యూదుల మీద అటాక్ చేసింది. ఎందుకు తెలుసా మీకు? వాళ్ళ ఖురాన్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి? యూదులు ముస్లిమ్స్కి శత్రువులు అని ఖురాన్లో రాయబడి ఉంది. వాళ్ళు ఆ ఖురాన్ చదవడము, ప్రతి శుక్రవారము నమాజ్ చేస్తారు. ఆ నమాజ్లో శుక్రవారం చదవడము, ఇక యూదుల్ని ఈ భూమి మీద లేకుండా చేసేయాలి, వాళ్ళు ఊరు పేరు లేకుండా చేయాలని ఇరాన్ ఏం చేసిందంటే అన్ని యుద్ధ ఆయుధాలు తయారు చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేసేద్దామని బయలుదేరింది. యూదులు ఏం చేయాలి? అప్పుడు
కళ్ళు మూసుకొని చేరుకొని బాబు మీరు మాకు కొట్టండి రా, మేమందరం చచ్చిపోతామని అనాలా, లేకపోతే దాడికి ప్రతి దాడి చేయాలా? దాడికి ప్రతి దాడి చేయడం యూదులకి దేవుడు నేర్పించాడు. వాళ్ళు అందుకు అదే ఫాలో అవుతారు. కంటికి కన్ను, పన్నుకు పన్ను ధర్మశాస్త్రం వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు అలా ఫాలో అవ్వబట్టి ఇంతవరకు బతుకున్నారు. లేకపోతే వాళ్ళు మొత్తం నిర్మూలం అయిపోతారు. యూదులు వంశమే లేకపోని భూమి మీద, వాళ్ళకి జాగావే లేకపోను, వాళ్ళు చచ్చిపోతురు పూర్తిగా. కానీ వాళ్ళు ఎంతవరకు బ్రతుకున్నారంటే వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. క్రైస్తవులు అలా కాదు. క్రైస్తవులు దేవుడే నేర్పించాడు, అది కాదు పద్ధతి అన్నాడు. నేను మీకు ఒక కొత్త నిబంధన చేస్తున్నాను. ఆ కొత్త నిబంధన ఏం తెలుసా? కంటికి కన్ను, పన్నుకు పన్ను మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు అలా చేయకండి. ఈ చెంప మీద కొట్టేవాడికి ఆ చెంప చూపెట్టండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. మీకు ఇవి కనబడవా? అసలు కొత్త నిబంధన విలువ మీకు తెలుసండి? ఏం తెలుసు చెప్పండి? ఎవరో తెలుసు? రండి లైవ్లో డిస్కస్ చేద్దాం. మాకు యేసుప్రభు నేర్పించింది సహోదరు వల్లే నీ వల్లే నీ సహోదరుని ప్రేమించమని. అందుకే ఏ క్రైస్తవుడు కూడా ఎవరికేం అండు. మాట్లాడితే మీ క్రైస్తవులు బ్రిటిష్ క్రైస్తవుల్లా కనబడతారు. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కారు. మీరు క్రైస్తత్వం చూడాలంటే మిషనరీని చూడండి, ఎలా కష్టపడి దేవుని సేవ ఎలా చేశారు వాళ్ళు. హాస్పిటల్ కట్టారు, హాస్టల్స్ కట్టారు, ప్రజలకి భోజనాలు పెట్టారు, అందరినీ చూశారు. మత కుల జాతి భేదం లేకుండా ప్రతి వారిని చూశారు. ఆ విధంగా అనేక మంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. ప్రేమ ద్వారా విస్తరింపబడుతుందండి క్రైస్తత్వము, కత్తి ద్వారా కాదు. కత్తి ద్వారా విస్తరింపబడే ఏంటి తెలుసా మీకు? చరిత్ర చదవండి ఒకసారి. కత్తి ద్వారా విస్తరింపబడిన సమాజం ఎవరు తెలుసా? అది నేను చెప్పవసరం లేదు, మీకు తెలుసు. కానీ యేసుప్రభు బిడ్డలు ఈరోజు ప్రతి దగ్గర నమ్ముకుంటున్నారంటే యేసు ప్రేమను చూసి, రుచి చూసి నమ్ముకుంటున్నారు. యేసు చేతిలో ఏ కత్తి కటారాలు లేవు. యేసు మన కోసమని శిలువ మరణం పొంది ఎంతో ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. యేసు అంటాడు, నా కోసమని మీరు ఏడవకండి, రానున్న ఉగ్రత నుంచి మీరు మీ పిల్లల్ని రక్షించుకోమని మీరు ప్రార్థన చేయమని చెప్తాడు. యేసు కనికరం గలవారు కనికరం పొందుతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. యేసుప్రభు బోధండి, హృదయ శుద్ధి గలవారు దేవుని రాజ్యమును చూస్తారని యేసుప్రభు బోధండి. సమాధానం గలవారు దేవుని కుమారులని పిలువబడతారు. యేసుప్రభు బోధండి. ఎప్పుడైనా చదివారా ఈ బోధ? మా సిద్ధాంతాలు ఇవి, మేము ఫాలో అవుతుంది కొత్త నిబంధన. మా సిద్ధాంతాలు ఇవి. దుఃఖపరిచేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్ర. సాత్వికతనం ఉండమని యేసుప్రభు చెప్పాడు. రెచ్చిపోయి ఎవరినైనా కొట్టి వాళ్ళని చంపి ఇచ్చానని. ఈరోజు నేను ఒక సాక్ష్యం చూశాను. ఒక ముస్లిం సహోదరుడు అరేబియా దేశంలో యేసుప్రభుని నమ్ముకున్నాడు. అతను సాక్ష్యం చెప్పాడు అనమాట. ఎలా నమ్ముకున్నాడంటే, ఆడికి ఏమని నేర్పించారంటే, ఎప్పుడు కూడా యూదులతోని క్రైస్తవులతో స్నేహం చేయొద్దని చెప్పారట. అల్లాహే దేవుడు అని చెప్పారు, అవన్నీ ఏవో చెప్పారట. అది ఒక రోజు పాపం వీధిలో వెళ్తుంటే క్రేన్కి ఓ మనిషిని ఆలగట్టేసి క్రేన్కి ఆలగట్టారట. ఆడ చూశాడు. చూసి ఎందుకు ఈ క్రేన్కి ఆలగట్టారని చాలా బాధపడ్డాడు. ఏంటి అసలు దేవుడు అటువంటి వాడు ఇలాగుంటాడా అని బాధపడ్డాడు అతను. ఎవరు చెప్పారు ఈ మాట అని ఖురాన్లో చదివాడట అతను. ఇలా వీళ్ళు అల్లాహ్ శత్రువులు, అందుకే మేము ఆలగట్టేసాం అది అని అనుకున్నాడు. ఈ దేవుడు అలా ఉండడా అని ఆయన డౌట్ వచ్చింది. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలెట్టాడట. బైబిల్ యేసుప్రభు ఆయనకు ముట్టాడు. ఆయన అప్పుడు అనుకున్నాడు మనసులో, దేవుడు ఇంకెవరో ఉంటారు, వీళ్ళు మాత్రం దేవుడు కాదని డౌట్ వచ్చేసి ఏదో త్రావలో వెళ్తుంటే అన్నాడు అనమాట. యేసుప్రభుగా అన్నాడు,
యేసు ప్రభా నువ్వు దేవుడు అయితే నాకు టచ్ చేయవా అని అన్నాడు. ఇమీడియట్లీ దేవుడు టచ్ చేశాడు అతన్ని. ఇమీడియట్లీ దేవుడు టచ్ చేశాడు. ఆడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ క్రూరమైన దీని నుంచి తప్పించుకున్నాడు. క్రూరమైన జీవితం నుంచి తప్పించుకున్నాడు. ప్రేమ, సమాధానము, సంతోషం గల జీవితాన్ని గడపడం మొదలెట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకుంటే ప్రేమ, సమాధానము, సంతోషము మానవుడికి వస్తుంది. ఇది కొత్త నిబంధన ఒక మర్మము. కాబట్టి ఏదో రాజ్యాల అహంకారం ద్వారా జరిగే యుద్ధాల కోసమని మీరు ఆలోచించకూడదు. సైతాన్ అందరినీ కూడా వాడుకుంటుంది. సైతాన్ ఏం చేసిందంటే హిట్లర్ను వాడుకొని రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ను వాడుకుంది. హిట్లర్కి పెద్ద జాతీయ అహంకారం ఉన్నది. ఆడేం చేశాడు, యూదుల్ని చంపేసి ప్రపంచంలో యుద్ధం స్టార్ట్ చేసి ఎన్ని మంది ప్రాణాన్ని బలి కోరుకున్నాడు. వాడిలో సైతాన్ బీస్ట్, సైతాన్ పనిచేసింది ఖచ్చితంగా. అలాగే నీరోలో పనిచేసింది. ఎన్ని మంది దేవుని బిడ్డలను వాళ్ళు కాల్ చేశారు, చంపేశారు. ఎవరు కారకులు? సైతాన్. సో ఇలాగా ఇది సైతాన్ చేసిన కార్యాలు. దేవుడు చేసిన కార్యాలు మీకు చెప్తాను చూడండి. మదర్ టెరెసా, దేవుడు ఆమెని ఒక బండిలోను ఒక ట్రైన్లో దర్శించి ఆవిడికి సేవకు పిలిచి ఆవిడ పెళ్లి చేసుకోకుండా యుగోస్లావియా నుంచి వచ్చి భారతదేశంలో మురికివాడలో పనిచేసి గ్రామ్ స్టెయిన్స్, దేవుడి కార్యాలు, అనేకమైన కుష్ఠవ్యాధుల్ని తుడిచి బాగు చేసిన గ్రామ్ స్టెయిన్. మదర్ టెరెసా ఎన్ని మందిని అన్వాంటెడ్ హోమ్ ఫర్ అన్వాంటెడ్ అని ఒక ఇల్లు కట్టిందనమాట. అంటే దిక్కు దిమానం లేని వాళ్ళని తీసుకొచ్చి ఆమె చదివించేది. ఎంత ఉన్నతమైన కార్యం అండి. వీటి వెనకాల యేసుప్రభు ఉన్నాడు. పండిత్ రమాబాయి, వీటి వెనకాల యేసుప్రభు ఆవిడని ప్రేరేపించి దేవుని సేవ చేయించాడు. భగత్ సింగ్, దేవుడు ప్రేరేపణ సేవ చేశారు. వీళ్ళు అనేక మంది. దేవుడు తన కార్యం కొనసాగిస్తూనే ఉన్నాడు. సైతాన్ తన కార్యం కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు బైబిల్ని దూషించి, క్రైస్తవులను దూషించి ఎంత చేసినా దేవుడు దేవుడే కదండి. దేవుడు విక్కిరింపబడ్డు. గాడ్ కెనాట్ బి మాక్డ్. దేవుడు ఎన్నడూ విక్కిరింపబడ్డు. ఓకేనా? మీకు అర్థమైందా? కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఈ డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకుంటేనే మీకు బైబిల్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. పాత నిబంధనలో ఉన్న మోర్ దెన్ 600 ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. అవి తెలియపోతే మీకు ఎప్పుడూ కొత్త నిబంధన అర్థం కాదు. ఆ కొత్త నిబంధన రాసిన మత్తయి, లూకా, సువార్తలందరూ కూడా యేసుక్రీస్తుని ఆ మెస్సయ్యగా గుర్తించి రాసుకొచ్చారు. ఏ రోజు వరకు కూడా యేసుక్రీస్తే మెస్సయ్య. యూదులు అంటున్నారు మెస్సయ్య వస్తాడని. ఏది ఎక్కడొచ్చాడు చూపెట్టండి మీరు. ఎవరు రాలే అంటే రాడా? వాళ్ళు అంటారు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? కొత్త నిబంధనలు రాయబడి ఉంది. ఏమని? వాళ్ళు కొత్త నిబంధన చదవరు. యూదులు కొత్త నిబంధన చదవరు, వాళ్ళు అసలు చదవరు. యేసుక్రీస్తు మాట వింటే వాళ్ళు దూషించుకుంటారు. క్రైస్తవుల్ని వాళ్ళు దూషిస్తారు. కొత్త నిబంధన చదవరు. కేవలం క్రైస్తవులు ఒక్కరే పాత నిబంధన చదువుతారు. వాళ్ళు చదవరండి కొత్త నిబంధన. కొత్త నిబంధన రాయబడి ఉంది. యేసుక్రీస్తు మరలా రాకడలో నన్ను పొడిచివారు కూడా నన్ను చూచెదరు. ఈ యూదులే చూసి యేసుక్రీస్తుని ఈయనే మా దేవుడని చప్పట్లు కొడతారు. ఈయనే కదా మనం సిలువేసింది. అప్పుడు వాళ్ళు నమ్ముకుంటారండి. అప్పుడు మెస్సయ్య అని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒప్పుకోలేదు, అప్పుడు ఒప్పుకుంటారు. క్రీస్తుగా వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన మేఘారుడే సర్వశక్తితో వస్తే అప్పుడు ఒప్పుకుంటారు. అర్థమైంది కదా మీకు? అది కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధనలుగా వాల్యూస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. క్రైస్తవులు మేము కొత్త నిబంధనకే వారసులము. మమ్మల్ని
పాత నిబంధన బాధ్యతలుగా మార్చకండి. మీరు వేసిన ఏ క్వశ్చన్కి అయినా మేము ఆన్సర్ చెప్తాం. అది పాత నిబంధన నుంచి అడిగినా చెప్తాం, కొత్త నిబంధన నుంచి అడిగినా చెప్తాం. యూదులు కేవలం పాత నిబంధన నుంచి చెప్పగలరేమో, వాళ్ళు కొత్త నిబంధన చదవరు కాబట్టి అది వాళ్ళకి సంబంధించింది మలాఖీ గ్రంథం వరకు. దాన్నే వాళ్ళు ఏమంటారంటే తోరా అంటారు. మోషే రాసిన 5 గ్రంథాలు తోరా అంటారు. తర్వాత వాళ్ళు ఒక చరిత్ర, రాజుల చరిత్ర, ఎన్ని రాజులు పరిపాలించారు అని రాయబడి ఉంది. తర్వాత ప్రవక్తలు యెషయాను, యెర్మియాను, దానియేలు బబులోను తాలూకా చరిత్ర, బబులోను రాజులో కొనుపోబడిన దానియేలు, యెర్మియా గ్రంథములో ఎలాగా నబ్కద్నెజర్ వచ్చి యెరూషలేమును డిస్ట్రాయ్ చేస్తాడో అది చరిత్ర. మొత్తం చరిత్ర అండి. ఎజ్రా సమయంలో ఏం జరిగింది అది చరిత్ర. ఎస్తేర్ మహారాణి ఎట్లా మహారాణి అయింది అది చరిత్ర. యోనా ప్రవక్త నినెవె పట్టణాన్ని ఎట్లా పంపించాడు. మలాకి ప్రవక్త గుడ్డువాడు అయినా సరే గ్రంథాన్ని రచించాడు. అప్పుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి హఠాత్తుగా తన మందిరంలో దర్శనమిస్తాడు అని రాశాడు. అతను హఠాత్తుగా నా మందిరములో నేను దర్శనమిచ్చేదనని ప్రవచనం రాశాడు. ఆయన ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అది పాత నిబంధన చరిత్ర. సో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు అవన్నీ ఫుల్ఫిల్మెంట్ చేసి క్రీస్తు మస్సయ్య అని తెలుసుకుని వారందరూ కూడా ఆ రోజు సమరయ స్త్రీ చెప్తుంది అనమాట, మాకు మెస్సయ్య వస్తే అన్ని చెప్తాడండి. యేసుప్రభువు అంటాడు, నీ ఎదురుగా ఉన్నవాడు నేనే.